వేదికకు మంగళధ్వానాల్ని మించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టి ముందుగా మనం మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, పెద్దలు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా సవినంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు టు కమ్ ఫార్వర్డ్ టు లైట్ ది ల్యాంప్. ఈ రవీంద్ర భారతి వేదికపై వెలిగిస్తున్న జ్యోతి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా సంకల్పించి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి మరి జర్నలిస్టుల కోసం చేస్తున్న కృషి. ఆనరబుల్ ఎంపీ భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ జ్యోతి సే జ్యోతి జగాతే చలో, జ్ఞాన్ కి గంగా బహాతే చలో. జ్ఞానాన్ని, సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి, ఒక తరం నుంచి మరో తరానికి అందించే పవిత్ర బాధ్యత చేపడుతున్న పాత్రికేయుల్ని అభినందించేందుకు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, అడ్వైజర్ గారు, ఎంపీస్ ఉన్నారు ఈ వేదిక పైన. ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ కుటుంబ పెద్ద దూరమైతే ప్రభుత్వ పెద్దగా నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ఆర్థిక సాయం, స్వర్గీయులైన పాత్రికేయ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం. ఇప్పుడు నూనె సత్యవతి గారు, మహబూబాబాద్, నూనె సత్యవతి గారు, తర్వాత బ్యాగరి లక్ష్మి గారు నారాయణపేట, సత్యవతి గారు వారి కుటుంబ పెద్ద సూర్య పత్రిక సేవలు అందించారు, బ్యాగరి లక్ష్మి గారు వార్త, ఆ తర్వాత ములుగు జిల్లా ఆళ్ల వరలక్ష్మి సాక్షి, ములుగు ఆళ్ల వరలక్ష్మి, తర్వాత మండలి లక్ష్మి మన తెలంగాణ కామారెడ్డి, మండలి లక్ష్మి గారు మన తెలంగాణ కామారెడ్డి, తర్వాత సానా సుమలత గారు BCN న్యూస్ హైదరాబాద్, అమ్మ సుమలతమ్మ, నసీరునిసా బేగం మెట్రో ఈవినింగ్ మహబూబ్ నగర్, నసీరునిసా బేగం గారు, ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు మరి మన మీడియా అకాడమీ చైర్మన్ గారు గుర్తు చేస్తున్నారు, ప్రతి నెల ₹3,000 పెన్షన్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. అలాగే 2 పిల్లలకు ₹1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా అందజేస్తోంది. నసీరునిసా బేగం గారు అందుకుంటున్నారు ఆర్థిక సాయాన్ని. తర్వాత CH శారద గారు సూర్య పత్రిక భద్రాద్రి కొత్తగూడెం, శారద గారు, తర్వాత స్వప్న గారు, స్వప్న గారు 99 TV పెద్దపల్లి, తర్వాత నజియా బేగం గారు సియాసత్ నాగర్ కర్నూల్, ఆ తర్వాత వీణ గారు మనం భూపాలపల్లి. నిజానికి ఒక కుటుంబ పెద్దను, కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం దుఃఖం, అది తీర్చలేని లోటు. కానీ మరి ప్రభుత్వం ఇలా ఆర్థిక సాయంతో, పెన్షన్తో ముందుకొచ్చింది. అందుకు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న శుభ సందర్భం. ఇందాక అందరి సందేశాల్లో కూడా విన్నాం, ఎన్నాళ్ల నిరీక్షణ ఫలిస్తోంది. మరి కళ్ళు ఆనందంతో కాంతి విరిసే సందర్భం. ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 38 ఎకరాల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, తొలి ప్రధాని పేరిట ఏర్పడ్డటువంటి హౌసింగ్ సొసైటీ ప్రభుత్వ ఉత్తర్వది, భూమి స్వాధీన ఉత్తర్వు. ఇందులో JNJHS గౌరవ అధ్యక్షులు B కిరణ్ కుమార్ గారు, గౌరవ ఉపాధ్యక్షులు రవికాంత్ రెడ్డి గారు, గౌరవ కార్యదర్శి వంశీ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా ఎందరో వారు ఇది
38 ఎకరాల భూమి స్వాధీనాన్ని చేసే సర్కులర్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రులు పొంగుల శ్రీనివాసరెడ్డి గారు, రవాణా శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎంపీస్ అనిల్ కుమార్ యాదవ్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆనరబుల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఇది మన పాత్రికేయ మిత్రుల సంస్థ కిరణ్ కుమార్ గారు, రవికాంత్ రెడ్డి గారు, వంశీ శ్రీనివాస్ గారు, రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు మీ అందరి పక్షాన అందజేస్తున్న ఆత్మీయ సత్కారం. ఏమండి, చప్పట్లకు పోటీ పెడదాం. బంగ్లా నుంచి ఎక్కువ వస్తాయా చప్పట్లు, కింద నుంచి ఎక్కువ వస్తాయా? మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ సోదర జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను, అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి, నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో 1100 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన. ప్రెస్ అకాడమీ చైర్మన్గా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు గారు, సోదరులు పాత్రికేయ మిత్రులు దేవులపల్లి అమర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న
జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం గొప్పగా ఉండొచ్చు, పరిష్కారం మామూలుగా ఉండొచ్చు. కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య, జటిలమైన సమస్య, చిక్కుముడి లాంటి సమస్య. అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము, ఈ భూ కేటాయింపు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు 2 శాఖలు వారు కోరుకోలేదు. రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు, I&PR శాఖ వారు కోరుకోలేదు. ఈ రెండింటిని నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించాను. వారు ఆ 2 శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించారు. నా దగ్గరికి వంశీ, రవికాంత్, ఇతర మిత్రులు వచ్చి 2-3 సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన, పైనుంచి ఆదేశాలు ఉండవు. ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన, ఆ విధంగా ఫైల్ని బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి కాడి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన. ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు, ఈ ప్రాసెస్లో అమలు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశబిశలు లేవు. స్పష్టంగా ఫైల్ వచ్చిన మరుక్షణం, ఎందుకంటే ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినంటే ఇప్పటికే 73 మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది. ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు, మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది. అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము, ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నా. కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి, జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి, కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో మా జర్నలిస్టు మిత్రులకు నా సూచన, ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు, వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి. రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి, వాళ్ళ స్వార్థానికి, లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది. దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా
చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికేయ మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది.